యానిమల్ సినిమాకు బాలీవుడ్ లో కొంతమంది సీనియర్ విమర్శకులు ఇచ్చిన రివ్యూలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కోపం తెప్పించాయి. ముంబైలో ఉన్న ఒక వర్గ విమర్శకులకు సినిమాను విశ్లేషించడం తెలీదని, వాళ్లకు కొత్త ఇంగ్లీష్ పదాలు సృష్టించడమే తప్పితే వాళ్ళకి సినిమాను విమర్శించడం అసలు రాదని, వాళ్ళంతా సినిమా గురించి ఏమీ తెలియని నిరక్షరాస్యులని ఆయన వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలోని క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో పాటు ఆ ఇంటర్వ్యూయర్ ఫరూద్ హావభావాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన మొహం ఏమిటి అలా పెట్టారు అంటూ తెలుగు వాళ్ళే చాలా మంది ఎక్స్ లో వీడియోలు పెడుతున్నారు. అయితే తన ఎక్స్ప్రెషన్స్ ట్రోలింగ్ మెటీరియల్ అయినందుకు తాను చాలా సంతోషపడుతున్నారని ఆయన చెప్పారు. యానిమల్ మూవీ అధికారిక ఎక్స్ పేజ్ లో పోస్ట్ చేసిన తన ఎక్స్ప్రెషన్స్ కు రిప్లై ఇచ్చిన ఫరీదున్, నా ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీమ్ అయ్యిందని సంతోషపడుతున్నారు. దీనికి ఒక ఎక్స్ యూజర్ రిప్లై ఇస్తూ మిస్టర్ ఫరీదున్ మీమ్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యారు, కంగ్రాట్స్, ఎంజాయ్ ది జర్నీ అని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇచ్చిన ఫరీదున్ అసలు తన ఎక్స్ప్రెషన్ అలా ఎందుకు ఉందో కూడా చెప్పారు. ఇయర్ పాడ్ నా ఒక చెవిలోనే ఉంది, నెట్వర్క్ బాగోలేదు, సందీప్ మాటలను వినడానికి నేను చాలా ప్రయత్నించాను, అందుకే ఆ ఎక్స్ప్రెషన్ అలా వచ్చింది అని చెప్పారు. అంతేకాదు ఆయన చెప్పడానికి నేనేమీ ఆశ్చర్యపోలేదు, కానీ దీన్ని మీమ్ వరల్డ్ వాడుకున్న విధానం నాకు బాగా నచ్చింది అని పేర్కొన్నారు. అసలు ఇయర్ ప్యాడ్ ఎందుకు పెట్టుకున్నారు అని మరొక ఎక్స్ యూజర్ అడిగితే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఇంటర్వ్యూను సందీప్ రెడ్డి వంగా ఫరీదున్ ఎదురెదురుగా కూర్చొనే చేయలేదు, వేరే దేశాల్లో ఉండి చేశారు. సందీప్ రెడ్డి ముంబైలో కుర్చీలో కూర్చొని ఉంటే ఫరీదున్ కెనడాలో ఉండి ఇంటర్వ్యూని చేశారు. ఇక కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి ఫరీదున్ సందీప్ ఎదురుగా ఉన్నట్లే చేశారు. అందుకే ఇద్దరు ఒక్క చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. నేను కెనడాలో ఉన్నాను, ఆయన ముంబైలో ఉన్నారు. ఒక మంచి చర్చకు ఎప్పుడు కొత్త మార్గాలు అన్వేషించాలి అని ఫరీదున్ చెప్పారు. ఫరీదున్ అసలు విషయం చెప్పాక అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్వ్యూ కోసం విఎఫ్ఎక్స్ వాడారా అని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మీద కూడా మండిపడుతున్నారు. ఈ ఇంటర్వ్యూ విఎఫ్ఎక్స్ ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ కన్నా చాలా బెటర్ అని కామెంట్లు పెట్టి ఆయన ట్యాగ్ చేస్తున్నారు.